చిత్తూరు జిల్లా కుప్పం సబ్ రిజిస్టర్ ఆఫీస్ను రిజిస్టర్ రమణమూర్తి సందర్శించారు. 2 రోజుల క్రితం కడప డీఐజీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సబ్ రిజిస్టర్ కార్యాలయానికి డాక్యుమెంట్ రైటర్లు రాకూడదని హెచ్చరించారు. ఈ ఆదేశాల ప్రభావంతో గత 2 రోజులుగా ఆఫీసులో ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగలేదు. దీనిపై స్పందించిన రిజిస్టర్ ఎస్ఆర్ఓ ఆఫీస్కు వచ్చారు. గతంలో లైసెన్స్డ్ విధానంలో పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్లు యథావిధిగా తమ పనులు కొనసాగించవచ్చని ఆయన స్పష్టం చేశారు. నేను జిల్లా రిజిస్ట్రార్ చిత్తూరు. ఇప్పుడు మనకి కుప్పం సబ్ డాక్యుమెంట్ రైటర్స్ ఏదైతే మనకి కుప్పం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కొంతవరకు కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే డాక్యుమెంట్ రైటర్స్ ఒకప్పుడు మనకి లైసెన్స్ పద్ధతిలో పనిచేసేవారు. ఆ పద్ధతి ప్రతి డాక్యుమెంట్ రైటర్కి లైసెన్స్ ఇచ్చేవాళ్ళం. తర్వాత ఆ లైసెన్స్ ఇచ్చే పద్ధతిని 2012-16 నుంచి మనం డిస్పెన్స్ చేసాం, అంటే ఆ పద్ధతిని మొత్తం తీసివేసాం. కనుక అప్పటి నుంచి కూడా డాక్యుమెంట్ రైటర్స్ కేవలం పబ్లిక్ కన్వీనియన్స్ కోసం, పబ్లిక్కి కొంతవరకు డాక్యుమెంట్స్లో ఏవైనా టెక్నికల్ థింగ్స్ ఉంటే దాన్ని సజెస్ట్ చేయడం కోసం మాత్రమే పనిచేస్తాం. కనుక డాక్యుమెంట్ రైటర్స్ మీద ఎటువంటి సూపర్విజన్ లేదు. వాళ్ళకి హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఏ విధంగా ఉందంటే వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి పబ్లిక్ కన్వీనియన్స్ కోసం పనిచేయొచ్చు అని హైకోర్టు కూడా చెప్పింది. కనుక డాక్యుమెంట్ రైటర్స్ ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళు కేవలం పబ్లిక్కి సర్వీస్ ఇవ్వాలనే దృక్పథంతో మాత్రం పనిచేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి కానీ, డిపార్ట్మెంట్కి కానీ, గవర్నమెంట్కి కానీ దోహదపడాలి. అందరికీ అల్టిమేట్లీ ఎవ్రీబడి వాంట్స్ పబ్లిక్ కన్వీనియన్స్ అండ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన కడాపీడి గారు ఈ డాక్యుమెంట్ రైటర్స్ లోపల వస్తే అరెస్ట్ చేయమని చెప్పినారు కదా సార్, దానిపైన సార్ ఏం చెప్పినారు సార్? అంటే ఇప్పుడు మన పబ్లిక్ పర్సెప్షన్ మీద సీఎం గారు రివ్యూ అయింది. అందులో మనకి పబ్లిక్ పర్సెప్షన్లో చిత్తూరు జిల్లా కొంత వెనుకబడి ఉందని సీఎం గారు డాక్యుమెంట్ రైటర్స్ ఏదైతే ఉన్నారో పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కాజ్ చేయకూడదు. కనుక డాక్యుమెంట్ రైటర్స్ మీద కొంతవరకు ఏదైతే వాళ్ళ మీద సూపర్విజన్ కొంతవరకు చేయండి అని మనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తగు విధంగా మనకి పీడీ కడా గారు కూడా సీఎం గారి ఆదేశాల మేరకు కొంతవరకు డాక్యుమెంట్ రైటర్స్ని మందలించారు. ఇక్కడ చెప్పదలసిన విషయం ఏంటంటే డాక్యుమెంట్ రైటర్స్ అల్టిమేట్లీ మనం వాళ్ళ మీద కేసులు వేస్తామనో ఇతరితర విషయాలకు సంబంధించింది కాదు. డాక్యుమెంట్ రైటర్ దే షుడ్ వర్క్ ఫర్ పబ్లిక్. నేను జిల్లా రిజిస్ట్రార్ చిత్తూరు. ఇప్పుడు మనకి కుప్పం సబ్ డాక్యుమెంట్ రైటర్స్ ఏదైతే మనకి కుప్పం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కొంతవరకు